ఏ మనిషిరా నువ్వు? ఎన్ని తిట్టినా నీకు బుద్ధే ఉండదు. కాదురా పెళ్ళిడికి వచ్చినావు, ఓ పని లేదు పాటలేదు, ఎవరన్నా పిల్లనిస్తారా? నీ తమ్ముడు ఉన్నాడు కానీ పిల్లని నీకు. నువ్వు ఏం పని చేస్తానన్నా తమ్ముడు పిల్లనిస్తారా? ఇంకా మాట్లాడదానికన్నా ఏమన్నా అనిపిస్తలేదు నీకు? ఓ పని చేయరా మా తమ్ముడు పిల్లనిస్తాడంటే నువ్వు పని లేదు పాటలేదు, నువ్వు పని చేయవా వాడు పిల్లని చేయడంటాడా? ఇక ఏం చేయాలరా నేను? నీ తమ్ముడు ఏమిటంటే దాన్ని నేను ఎత్తుకోవచ్చు మరి పెళ్లి చేసుకుంటా. ఏంటిరా ఏంటిరా లేపుకొని వచ్చేది? నీకు ఇజ్జత్ అనిపిస్తలేదురా? లేపుకొని వస్తే ఎంతమంది ఏమనుకుంటారా? ఏమవుతుంది? ఏంటిదేమవుతుందిరా? నువ్వు నౌకరు చేస్తే తమ్ముడు దగ్గర పోయి నీ బిడ్డని అని నేను తెలివిగా అడుగుతా. నువ్వు ఇట్లా లేకపోతే ఇజ్జత్ పోదురా. ఎందుకు ఇచ్చేది పోతుంది? లవ్ చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, సంసారం చేస్తాం గంతే. చాలా సెకలు ఉన్నారు నీలో. సంసారం అంటే ఏంటి చెప్పు కొడుక? అని నీ చెప్పద్దే. ఏ చెప్పురా అమ్మ అవ్వని అనుకోని పక్క పెట్టు, ఓ ఫ్రెండ్ అనుకోండి చెప్పు. ఏ వద్దే. ఏ చెప్పురా ఏం కాదు చెప్పు. ఏమునే పెళ్లి చేసుకుంటాం, మంచిగా ఇద్దరం కలిసి కాపురం చేస్తాం, పొద్దున్న ఇద్దరు మీ ఇద్దరు ఎవరో ఒకరు పని వాళ్ళు చేసుకుంటారు. ఇక నేనేమన్నా యాజ్విధిగా తింటా పంట అంతేనా? ఆ తినడానికి ఎట్లా రావాలా కొడుక? అయ్యో ఇప్పుడు మన ఇద్దరం తింటే అత్తలేవా? ఇప్పుడు అది వస్తేనే వచ్చిందా బాధ? నిన్ను జాజుడే పెద్ద రోత అంటే నీ పని శాత కాదు ఏం శాత కాదు. ఇంకా నీ అందానికి ఇంకా పెళ్లి చేసుడు ఇంకా సంసారం గింసారం అని మాట్లాడుతున్నావా? అరే అడి ఇంకా బకెట్ లావట్రా నీ బతుక్కు. ఇంకా సిగ్గులేక పెళ్లి చేసుకుంటా లేపుకొత్తా అని చెప్తానవా? నా కోడల జీతం ఆగని జీతం చూస్తానవా రా? నువ్వు పని చేయరా, ఫస్ట్ పని చేయి, పని చేసినాక పెళ్లి చేస్తా నేనే. నీ సిగ్గు తక్కువ మొక్కం కట్టే. ఓ అమ్మా నువ్వు తిట్టినంతగా నన్ను ఇప్పటివరకు ఎవ్వరు తిట్టరే నీ అమ్మని. చేద్దామంటావు మరి? ఏంద్రా నేను తిట్టినట్టు ఎవరు తిట్టలేదా? మరి నేను తిట్టబడకపోతే ఎవరు తిట్టబడతావురా? మరి పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెనుకోళ్ళు ఇటు ముందటోళ్ళు తిట్టబడతావా రా? ఇంకా నిన్ను జాదుడు ఎక్కువ, తిండి 3 పూటలు ఇంత తింటాను గొడ్డు తిన్నట్టు. నిన్ను జాదుడు ఎక్కువ అంటే ఇంకా తిడతాబడవా? ఉన్న ఎంటుకలు కొరికిస్తా పెళ్ళానంటే ఇంకోసారి. పొద్దు పొద్దున అరే ఆ ముఖం కడుక్కొని పాడుగారా, మీ మామ వస్తాడు పిచ్చోళ్ళు లెక్కుంటుంటే ఇంకా ఆయనతో నీకు విలువయాడు. అక్క ఓ అక్క ఉన్నావా? నేను ఎటు పోయిందో ఏమో. బాగున్నా ఏం చెప్తానవరా? ఇలా కూర్చో పక్క పడ్డావు పొద్దున మంది ఏ తావు మామ చెప్పు. బీలో అన్న కోట ఏం తీసుకురమ్మంటా తీసుకొస్తానని చెప్పు. తీసుకొచ్చింది బాగానే ఉన్నది కానీ మాకెక్కడ పోయింది చెప్పు. మీ అక్కన మా అక్కన మాకేరా మీ అక్క. ఓ అవ్వా ఓ అవ్వా నీ గారాల తమ్ముడు వచ్చిండు దావా. ఓ అవ్వా నీ తమ్ముడు వచ్చిండే. ఎప్పుడు వచ్చినావు తమ్మి? వచ్చినాక ఇప్పుడు వచ్చిన. నాకు ఎండలకు తొమ్మ దొరికింది తమ్ముడా నా ఇంటికి. నేను అమ్మగారి ఇల్లు మార్చినట్టు అయింది కారా తమ్ముడా. నేను ఆదికత్తలేదా తమ్ముడా? ఏమో నీ తమ్ముడు ఏమైనా వచ్చిందా ఇంటికి? వచ్చిందా గంతగానం పెడతాను నీ. ఏం మాట్లాడతాను భార్గవ్? నా తమ్ముడు ఒక్కడే రసావని అనుకుంటాను తమ్ముడా. వాడు చూడు ఎట్లా మాట్లాడతాడు. పెద్దోడు అయింది కానీ పెద్దోడు అయింది అట్లా మాట్లాడతాను. వాడి మాటలు వస్తాను. అయితే తమ్ముడు అవ్వకి ఇట్లా మంచుకున్నారా? అవ్వకి ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? నాయన మంచుకున్నాడా? ఆయన మంచిగా ఉన్నాడు. నా కోడలు అది సూపర్ ఉన్నది అక్క. నువ్వు అసలు నీ అక్కను చూడబోద్ది అది లేదా? ఎందుకు అయితే లేదే? వద్దామంటే అసలు తీరుతాందా? మరదలు ఏదో ఒకటి పని చెప్తుంది, బాయి కాడి పోడు వచ్చుడు, బాయి కాడి పోడు వచ్చుడు అవుతుంది. ఎట్లా వచ్చింది అక్క? 2 రోజుల కాళ్ళు వచ్చినారా నీకు రావడానికి? రావుడు కాదే మనసులో నా మనసు నిండి ఉంటావా అక్క నువ్వు ఎప్పటికీ. ఎంత తిన్నారా తమ్ముడా? నాకు ఎంత తిన్న వీంతో నాకైతే చెరైతాంది. నీ బాధ నేను తట్టుకోలేకనే వచ్చింది. నేను కలిసిపోదామని ఓ పూట. కూర్చో తమ్మి కూర్చో. మాకు మంచిలు లేపో రాదురా. నీళ్ళేం కర్మ మందే తీసుకొస్తా దీని తమ్ముడు. నీ వర్ణం లెక్క కాదురా నా వర్ణము. నాది నీతిగల వర్ణము, మందాయ వర్ణం కాదు. నీళ్ళు తాగుతాం మేము కట్టం చేసుకొని బతుకుతాం. నీ లెక్క లంగల దొంగలం కాదురా. అబ్బో కనబడదా? అవునా అక్క? అల్లుడు గిట్ల తయారైంది ఏందే? మరీ గట్ల తయారైంది ఏందే దరిద్రంగా? ఏం చేయాలరా తమ్మి? అన్ని మేనమామల పోలికలే. నువ్వు కూడా పెళ్లి కాక ముందుకు గట్టిగా చేసేదిరా తమ్ముడా. ఇక నువ్వు పెళ్ళి అయినాక మారలేదా? ఇక వాడు కూడా మారుతాడు. అయినా గా దిక్మాలిన ముఖానికి పిల్లనిచ్చేదేవలే ఆ దిక్మాలినోడు. అయ్యో తమ్మి ఇంకా అర్థమవుతలేదా? అది నువ్వే మామా. నువ్వే మామా. మరి నీ బిడ్డ కాదు ఇంకెవరు వేలు చేసుకుంటా? మాట్లాడుతున్నావు రా అసలు?
ఇందాకటి నుంచో చూస్తానా ఏం మాట్లాడతాను తిక్క ఉన్నదా ఆయన పని పాట చేయనోనికి నా బిడ్డనిచ్చుడేందిరా నీకేమైనా పని ఉన్నదా పాట ఉన్నదా ఒళ్ళు ఇంకో కష్టం చేయవు ఏం చేత కాదు పక్కిట మోయడానికి కూడా చేత కాను నీకు నా బిడ్డనిస్తానని ఎట్లా అనుకుంటాను నా బిడ్డ సంపాదన 1 సంవత్సరం సంపాదన నీ ఆస్తి మొత్తం సమానం నా బిడ్డ ఎట్లా అనుకుంటాను రా భయ్ నన్ను నెట్టేస్తావురా నన్ను నెట్టేసుకొని అంత పెద్దోని అయినవారా నీకు సకలం మీ అమ్మకు నీకు మీ అయ్యకు అన్ని పంపించి ఈ రోజున ఇంత పెద్దోని చేస్తే నువ్వు నన్నే నెట్టేటోని అయినవారా మామని మర్యాద లేదు ఊకోరా తమ్మి ఊకోరా మనకి ఏం తెలుసు వానికి ఏం తెలుసు ఊకోరా నువ్వనే చెప్పవు అనే కనీసం మామంటే ఎట్లా ఉండాలని నేను చెప్తా కానీ నువ్వు పిల్లని అని అంటాను ఏ కష్టం ఉంటానికి ఇస్తారా ఇంకా పిల్ల మా ముఖానికి మాట్లాడుతున్నా కాదు తమ్మి నా ఇంటికి పోతే ఎవరికి ఇంటికి ఇస్తావురా మనకు మొగ బంధాలు మాత్తాయి కాదురా నువ్వు బంధాలు వస్తుడు కాదే వానికి ఏమన్నా మర్యాద ఉన్నదా మంచి ఉన్నదా అనే దానికి ఏమన్నా నీకు పెళ్లి కాక ముందు కూడా నువ్వు కూడా గట్టి చేసినావు వాని కూడా అట్లా తయారు చేసినావు అనే ఇక పెళ్లి అయినాక బుద్ధి వస్తారా మనకి అబ్బా నీ తమ్ముడు బాగా కోపం బాగా పోసుకొస్తుంది మరి నన్ను గన్ని మాడలను ఒక్కసారి రెచ్చిపోయినావా ఏంద్రా రెచ్చిపోయేది నీకు నన్ను తప్పులు పెట్టుకొని నువ్వు పని చేసినంత నువ్వు పని చేయక పాడు చేయక పెళ్లి చేయి గిండి చేయాలి అని బాగా మాట్లాడతాను నువ్వు పని చేస్తలేవు నీ పిల్లలు ఎట్లా అడగలరా మనకి మిమ్మల్ని ఎవడు అడగమన్నాడు పిల్లనేమని అది నేను ప్రేమించుకుంటాను దాన్ని లేపుకపోయి పెళ్లి చేసుకుంటే బతాం బయట నువ్వు బాగా మాట్లాడతానే వాడి కళ దగ్గర నీ పోతానా ఏ మనిషిరా నువ్వు వాని కాడ నీ పోతాను అంటాను వాని బిడ్డ కాదురా వాని అడగని ఎట్లా వేసుకుంటావురా నువ్వు అయినా కూడా నువ్వు ఏదైనా పని చేస్తే నేనే కాలు మొక్కి మన పిల్లని చేసుకొని వస్తా నువ్వు ఇట్లా లేపుకోపోతే ఏమైతే అనుకుంటానవరా అందరు నాకు పోలీస్ స్టేషన్లో పెడతాడు ఇంకా పెద్ద లొల్లు అయితే ఎందుకు ఇలా చెప్తానవరా నీ ఊకేనే నీ ఏది చేసుకోవాలో అది చేసుకుంటుంది దాన్ని పెళ్లి చేసుకుంటాను ఏదో చేసుకొని బతుంది బాగా మాట్లాడతాను ఏం చేసుకుంటావురా మా ఇంటికైతే రాకు నువ్వు చేసుకొని నువ్వేనా బతుకు అదే పని నువ్వు పని చేసుకొని నాటకం చెప్తాను బాగా ఊకుంటా అంటే నీకే తెలుగు పెద్దోడు అయిపోయినావా మేనమా మాట తీసేయబడుతుంది తల్లిదండ్రులు వచ్చి మేనమా ఉండాలంటారు మేనమా మాట ఈయనవారా నువ్వు మనిషివి అరే కార్తీక్ నువ్వు ఏం చెప్తావు నా తెలియదురా నా మామగారు నా కాళ్ళ కిందకి రావాలి నా బిడ్డను చేసుకొని నన్ను ఘోరంగా బ్రతిమలాడాలి వాడు నువ్వేం చెప్తావు నా తెలియదు నీకు ఎంత కావాలంటే అంత చూసుకుంటా నీకు ఎంత కావాలంటే అంత ఆపిస్తారా నాకు ఒక్క హెల్ప్ చేసి పెట్టు మామ నీకు మేనమ్మా అనరా నేను నా చేతుల మీద పెంచిన నీకు కొంచెం కూడా లేదురా నేను ఈ జన్మల నీ ఇంటికి రానురా నీకు చెత్త ముఖం వేసుకోండి ఏ తమ్ముడు ఆగు హే నేను నీకు తమ్ముడా నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంది ఏ తరికలు మాట్లాడుతున్నావు నువ్వు అయినా వాడెందుకు నీకు వాని గురించి అడుగుతాను చెత్తగాని గురించి ఏం మాట్లాడుతున్నావు చెత్తగాడు కాదు జాబ్ వచ్చింది ఇగో గవర్నమెంట్ జాబు అయినా కానీ చెత్త ముఖానికి జాబ్ ఇవ్వడిచ్చిండే నాకు తెలియదు ఓ అన్న ఏం మాట్లాడుతున్నావు మొన్న ఐఏఎస్ ఎగ్జామ్ రాసిండు ఐపీఎస్ జాబ్ వచ్చింది రేపో మాపో కానిస్టేబుల్ అవుతాడు జైలు ఎత్తాడు జాగ్రత్త అబ్బా నా మేనాళ్ళకి జాబ్ వచ్చిందా గవర్నమెంట్ది నిజమా ఢిల్లీ ఒకసారి అబ్బా అయితే నిజమే ఉంటుంది కళ అనుకున్నా నేను ఏదో ఒకసారి చూస్తా ఇగో అయినా ఇది బజాజ్ అని ఉన్నదేంది ఓ అన్న వాన పడితే తడుతుంది లోపల అసలైన పేపర్ నాది మీ వానికి ఇస్తా మీ వాడు ఏడున్నాడు ఏది ఇందేని మా మేనాళ్ళుడే నేను ఇచ్చుకుంటా ఇందే నాకు నేను నిన్ను నమ్మేటట్లేను మీ వాని దగ్గర ఏం కాదు వాడిని పెంచిందే నేను నన్ను నమ్ము ఇందే వానికి ఇస్తా నేను మా మేనాళ్ళుడు వాడు నాకా కొడుకు మీ వానికే ఇస్తా అన్న నేను అయితే వా వాని దగ్గర తీసుకుపోతా చిన్నప్పటి నుంచి వాడిని నా భుజాల మీద పెట్టుకొని పెంచుకున్నా అయితే నేనేం చేయాలి అయినా సార్ వాడిని పెద్ద చేసేది నేనే వాడిని చదివించేది నేనే అన్ని చేసేది నేనే సార్ అందుకే వానికి జాబ్ వచ్చింది వాడిని ముడ్డి కడిగిన వానికి ప్యాంట్ వేసిన వాడిని అది చేసిన అని అంటారు నాకెందుకే సార్ ప్లీజ్ సార్ ఏమనుకోకు ఆయన ఇగో ఇదే ఇక్కడనే ఉంటుంది ఇల్లు మా అల్లుడు మంచోడు సార్ నాకు తెలుసు అప్పుడే వానికి జాబ్ వస్తుందని తెలుసు అందుకే తెలుసు అన్నీ తెలుసు నాకు మా అల్లుడు మంచోడు మనకి రండి సార్ రండి అల్లుడు ఓరే అల్లుడు ఉన్నవారా అల్లుడు అల్లుడు తప్పైంది అల్లుడు మన్నించి అల్లుడు నువ్వు నా బంగారం అల్లుడు నా ముత్యం అల్లుడు నాకు తెలుసు అల్లుడు నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందట జాబ్ ఎక్కడిది నేనేం రాసిన జాబ్ వచ్చింది నాకు అదే ఐపీఎస్ రాసి ఐఏఎస్ పాస్ అయ్యి కానిస్టేబుల్ జాబ్ వచ్చిందట కదా ఇగో ఈసారి చెప్పిండు అవునా ఓ సారు మొన్న రాయలే ఎగ్జామ్ నువ్వు అదా కానిస్టేబుల్ జాబా ఓకే ఓకే జాబ్ వచ్చింది ఇంతకుముందు నాకు బాగా మాట్లాడినావు వచ్చి ఇంటికి వచ్చి నీకెవరు జాబ్ ఇస్తారా నీకెవరు పిల్లని ఇస్తారా అది కూడా బాగా మాట్లాడిపోయినావు ఇప్పుడుగా అట్లా అనకల్లుడు అంటే నేను అట్లా అన్నానంటే మందలు ఇచ్చింది అంటే నిన్ను ప్రయోజకుని చేయాలనే రెచ్చగొట్టిన అల్లుడు అంతే తప్ప ఏం లేదు నాకు తెలుసు నా అల్లుడు బంగారం అని నాకు తెలుసు అన్నీ నా బుద్ధులే
అందుకే జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. అమ్మా ఓ అమ్మా ఇటు రావే. ఏం మొత్తుకుంటావురా? ఐఏఎస్ రాసిన, ఐపీఎస్ పాస్ అయినా. కానిస్టేబుల్ జాబ్ కొట్టినే. ఎన్ని చదివినావురా నువ్వు? 10. 10కే జాబ్ వచ్చిందా? వచ్చింది. సరే అది ఇట్టి నేను చదువుతా. మిమ్మల్ని నమ్మకట్లేదు. ఓ గంతగానమ్మా నన్ను. అయితే నువ్వేం చదివినవే? నేను డిగ్రీ పాస్ అయినరా, నీ లెక్క 10th చదవరా నేను. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చదువుతా నేను. ఆగు, ఇదేదో కనబడతలేదు. నాగేశు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది ఫ్రిడ్జ్ ఈఎంఐ 4,550 రూపాయలు, 12 నెలలు కట్టన్నట. ఒరేయ్ ఇది జాబ్ వచ్చింది ఎందుకాయరా? ఫ్రిడ్జ్ ఏదో ఈఎంఐ కట్టాలట, 12 నెలలు 4,550 రూపాయలు. అంటే అది ఇదేంటిరా? చెప్పురా, చెప్పురా. ఓ అమ్మ వచ్చింది కానిస్టేబుల్ జాబే, కానీ ఆ జాబ్ కింద ఫ్రిడ్జ్ ఫ్రీ ఇస్తాను. ఏది సారు, నేను పిచ్చిదాన్ని అనుకుంటానా? నాకు చదువు రాదు అనుకుంటా. ఏంట్రా ఇది? గవర్నమెంట్ జాబ్ చేస్తే ఫ్రిడ్జ్ ఎందుకు, ఈఎంఐ అని ఎందుకు ఇస్తారా? పోలీస్ జాబ్ వచ్చింది కాబట్టి నాకు ఫ్రిడ్జ్ ఇచ్చిలే. దీనికి కూడా గిన్ని అని డిస్కషన్ చేస్తాను. ఏమోరా నీ కథలు చెప్తానా లేవు నాకు. జాబ్ వచ్చిందే నాకు. నీకా? మరి నమ్మన్నా? నమ్మవా? అల్లుడు గంత బా జాబ్, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు అక్క. నువ్వు నమ్మకపోతే ఎట్లనే? తల్లివి నువ్వు నమ్మకపోతే ఇంక బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారే? నా అల్లుడు, నా బుద్ధులు వచ్చినాయి నా అల్లుడికి. అల్లుడు తప్పైంది అల్లుడు, నా బిడ్డని చేసుకో అల్లుడు. నీ బిడ్డ నా బిడ్డని చేసుకో అల్లుడు. చేసుకున్నాను ఇంతమందికి ఏనా చెప్పినావు అదే. అరే నువ్వు కాకపోతే ఎవరు చేసుకుంటారు అల్లుడు నా బిడ్డను? ఇప్పుడు నాకే మంచి కాదు అయ్యా. అంటే మేము 1,00,000 అంటాం, అన్నంత మాత్రాన మనసులో పెట్టుకుంటా. అరే నువ్వు అక్కవు కదా, నేను తప్పను కదా, మరి నా మెయిన్ అల్లుడు. నువ్వు ఈయనంటివి కూడా చేసుకున్నానే మళ్ళీ ఏంద్రా? నేను అస్సలే చేసుకోను. ఎందుకున్నారా? మరి కొత్తలు పడకురా, అప్పుడు ఫోన్ చేసి వెళ్ళిపోయామంటే తీసుకొచ్చిన పేపర్ ఎందుకురా ఓవర్ చేస్తావు? చక్కగా ఒక్కో. సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. ఏంద్రా చెప్పా సారు? ఏం లేదు, జాబ్ వచ్చింది కదా ఎందుకు అని డిస్కషన్ అని అంటాడు. ఏమంటున్నారు మరి? ఇప్పుడు చేసుకుంటావు ఇక? చేసుకున్నాం మరి గంధ రిక్వెస్ట్ చేస్తాను కదా. చెయ్యేనా నా బిడ్డకి చేసుకోరా? కాలు మొక్కు. ఇక మొక్త అల్లుడు. పల్లకాలు మొక్కు. మొక్త అల్లుడు, నీకంటే ఎక్కువ ఏమున్నది అల్లుడు? మంచిగా పండుకొని మొక్కు. పండుకొని మొక్తాను అల్లుడు. దొంబరగడ్డ నాకు శాతగా గుంజిలు ఇస్తాను. తప్పైంది అల్లుడు, తప్పైంది. నా బిడ్డను చేసుకో అల్లుడు. గోడ పెంచాయి నా వల్ల కాదు అల్లుడు ఏజ్లా. మరి లేదా డాన్స్ అని ఏదో నా శాతం అయితే లేదు అల్లుడు. ఏం చేయంటున్నావు వాడిని? డాన్స్ చెయ్యి, అజ్జయ్ ఇజ్జయ్ అంటే కోతారా? వాడు కోతిని ఆడిచ్చినట్టు ఆడిస్తాను వాడిని. సరే కట్టమే తీతావు. ఇక నాకున్న 12 ఎకరాల మగాన్ని మొత్తం నీకే ఇస్తా అల్లుడు. 12 ఎకరాలా? 12 ఎకరాలు ఉన్నదిరా, మాయల్లం పంచిన భూమి అంత ఉన్నది, 12 ఎకరాలు. అందుకే కదరా నువ్వు ఏదైనా జాబ్ చేస్తే దాన్ని తీసుకొచ్చి నీకు చేద్దాం అనుకునేది. ఇదేదో నాకు ముందే తెలిస్తే నిజంగా జాబ్ తెచ్చుకుంటాను. ఏంద్రా జాబ్ రాలేదారా? అంటే నీకు జాబ్ రాలేదా? వచ్చింది జాబ్ వచ్చిందా? అమ్మా ఈ ఈఎంఐ కార్డు తెచ్చి జాబ్ వచ్చిందని చూస్తాను వారా నాకు. అరే వారి జాబ్ వచ్చిందని చెప్పి సంగతి. అరే ఈ సంగతి ఇట్లా కాదు, సంగతి ఇద్దరం కలిసి చెప్పుకుందాం పటక్క. అన్న ఏం చెప్తాండు వీనికి? జాబ్ లేకుండా పిల్లలు ఇద్దాం అనుకున్నా, ఏదో బిజినెస్ పెట్టిద్దాం అనుకున్నా, ఇట్లా చేసి కాలబడ్డాడు ఏంది అక్క వీడు. ఇక వీనికి పిల్లలు ఇచ్చేది లేదు, విని ఇంటికి వచ్చేది లేదు. నీ గల్మది ఒక్కనే అక్క వీనికి వద్దు, వీనికి పిల్లని ఇయ్యను. నా మనసు ఇక ఎట్లానే నేను ఇంటికి రాను, గడపది ఒక్క నీకు నాకు సంబంధం లేదు. చూసినావారా పిల్లవాయే 12 ఎకరాలు వాయే, ఒక్క ఎకరానికి బొచ్చాడు పైసలున్నాయిరా. ఇక మంది తింటారు ఇక నేను ఏం చేయరా? వాడు ఇయ్యాడు ఇట్లా మోసం చేసినవేంద్ర? పోతే దాన్ని లేపుకోలేదు. కేసు పెడతాడు అప్పుడు మంచిగా అవుతుంది అందరి మీద. ఏం ఉన్నాడు మనిషి కానీ